హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఓపెన్ చేస్తే మన అల్లు అర్జున్ గారి సినిమా గురించి క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఈ విధంగా సినిమా తీస్తున్నాడు, ఈ జోనర్లోకి వెళ్తున్నాడు, అసలు వీళ్ళ కాంబినేషన్ ఇలా ఉంటుందా, ఈ విధంగా స్టోరీ ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధమైన ఒక సినిమా డిస్కషన్స్కు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు చేసిన డిస్కషన్స్ కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్, ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళ క్రియేచర్స్ కానీ అవన్నీ చూపించుకుంటూ ఒక ప్రోమో లాగా వదిలారనమాట. వాళ్ళ అనౌన్స్మెంట్ అనేది క్రేజీగా ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఈ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఎక్కడా లేదు, ఏ సినిమాకు చేయలేదు కూడా. అట్లీ అండ్ ఈ మూవీ వచ్చేసి సైఫై జోనర్ అని చెప్పి అట్లీ ఈ జోనర్లోకి వెళ్ళడము, అండ్ అల్లు అర్జున్ గారు ఒక మాస్ పుష్ప లాంటి మాస్ మూవీ నుంచి డైరెక్ట్ ఒక సైఫై మూవీని చూస్ చేసుకోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట. దట్టు దీనికి ముందు మామూలుగా త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమా వస్తుందని చెప్పి అది నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి అయితే ముందు నుంచి ఇదే లైనప్లో ఉండింది. బట్ సడన్గా ఈ చేంజ్ చూసి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. నేనైతే షాక్ అయ్యా. మరి మీకేమనిపించిందో అయితే నాకే తెలియదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే సైఫై జోనర్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంతవరకు చేసిన సినిమాలన్నింటినీ చూసుకుంటే లవ్ స్టోరీస్ చేశాడు, మాస్ మూవీస్ చేశాడు, పుష్పతో నేషనల్ వెళ్ళాడు, ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్ళాడు. ఈ తర్వాత నుంచి ఎలాంటి సినిమాలు తీసుకుంటాడు, ఏ జోనర్లోకి వెళ్తాడు అన్నది ఇక్కడ నుంచి టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే ఒక హీరో ఒక స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చూస్ చేసుకునే సినిమాలను బట్టి ఆయన స్థాయి పడిపోకుండా ఉండాలి, అండ్ అలాగే అది కంటిన్యూ అవ్వాలి, లేకపోతే పెరగాలి తప్ప తగ్గకూడదు. కాబట్టి అల్లు అర్జున్ గారు ఇదంతా ప్రీ ప్లాన్డ్గా పక్కాగా ముందు నుంచే వేసుకొని కరెక్ట్ ఒక జోనర్ తగిలింది. అదే లెవెల్లో ఇప్పుడు పుష్ప నుంచి ఈ రేంజ్కి వెళ్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ రేంజ్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ చేసుకొని అట్లీతో అట్లీతో కొలాబరేట్ అవ్వడం జరిగింది అనమాట. సో అట్లీ గారి 6వ మూవీ, అల్లు అర్జున్ గారిది 22nd మూవీ అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఆబ్వియస్లీ ఒక మంచి ఎక్స్పెక్టేషన్ అండ్ మంచి హై మాత్రం ఇస్తుందని మాత్రం పక్కా చెప్పగలను. ఎందుకంటే అట్లీ గారి మూవీలు అండ్ ఆయన టేకింగ్, ఆయన ఇంతవరకు చేసిన సినిమాలు ఒక్కొక్కటి ఎవ్రీథింగ్ చేసిన ప్రతి సినిమాలు ఆల్మోస్ట్ హిట్ అయింది. అన్ని బ్లాక్ బస్టర్లే. అంత మంచి డైరెక్టర్, కమర్షియల్గా ప్యూర్ కమర్షియల్ డైరెక్టర్. అండ్ అల్లు అర్జున్ గారు చేసినవి ఇంతవరకు ప్యూర్ కమర్షియలే. అండ్ అల్లు అర్జున్ గారు ఒక మాట కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, కమర్షియల్ సినిమా యొక్క స్థాయిని నేను పెంచుతాను అని చెప్పారనమాట ఏదో సమ్ ఇంటర్వ్యూలో. ఆయన అనుకున్నట్టుగానే అన్నట్టుగానే పుష్పతో కమర్షియల్ సినిమా రేంజ్ని పెంచారు. అలాగే ఇది స్టిల్ కంటిన్యూ చేస్తాడని అనుకుంటున్నా. ఇప్పుడు సైఫై మూవీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. ఒక విఎఫ్ఎక్స్ కంపెనీకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఈ స్టోరీ మన అట్లీ స్టోరీ వెళ్ళి చెప్తే వాళ్ళందరూ ఆ టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ రియాక్షన్స్ చెప్తున్నారు. ఒక్కొక్కరు ఆ మూవీ ఇంకా బ్రెయిన్లో రన్ అవుతుంది, ఆ స్టోరీ రన్ అవుతుంది, నా నా తల తిరుగుతుంది ఆ స్టోరీ విన్న తర్వాత అని ఇలాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఆ స్టోరీ గురించి వాళ్ళు వదిలిన ఆ విజువల్స్లో, అట్లీ గారు అనౌన్స్ చేసిన ఆ విజువల్స్లో ఇవన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది ఆ టెక్నీషియన్స్. అంటే ఒక హాలీవుడ్కు వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చూసింటారు, చాలా చాలా క్రియేచర్స్ చేసేవాళ్ళు కొత్త కొత్తవి. అలాంటి ఒక కంపెనీ ఆ టీం మెంబర్స్ ఎంత నాలెడ్జ్ ఉంటుంది సినిమా మీద, ఎన్ని సినిమాలు చూసింటారు, ఎన్ని స్టోరీలు వినింటారు, ఎంత డీప్గా ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తారు, ఎంత ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ స్టోరీ విని ఆ స్టోరీ వాళ్ళ తల తిరిగేలాగా చేసిందంట. అక్కడే స్టక్ అయిపోయారంట. వాళ్ళు చెప్పిన మాటలు అలాంటివి. అలా విన్నప్పుడు అలా వాళ్ళకి అయిందంటే ఖచ్చితంగా ఈ సినిమాలో సంథింగ్ ఏదో ఉన్నట్టే కదా. అది ఖచ్చితంగా మన సినిమా స్థాయిని అండ్ అల్లు అర్జున్ స్థాయిని, అట్లీ గారి స్థాయిని ఖచ్చితంగా పెంచే విధంగానే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్ వచ్చేసి మన సన్ టీవీ పిక్చర్స్ ఉన్నారు కదా, కళానిధి మారన్ గారు. సో వాళ్ళ నుంచి ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ అక్కడి నుంచి జరిగిందన్నమాట. అక్కడ మీట్ అవ్వడము, మూవీ డిస్కషన్ చేయడము, షూటింగ్ గురించి, అదే సమ్ స్టోరీ గురించి డిస్కస్ చేయడము, దానికి కావాల్సిన టెక్నీషియన్స్ గురించి డిస్కస్ చేయడము, ఆ టెక్నీషియన్స్ కోసం కంట్రీ వెళ్ళడము. సో ఇదంతా ట్రావెల్ చేసేవి ఒక రీల్ లాగా పెట్టారనమాట. ఒక ట్రావెలింగ్ లాగ్ లాగా పెట్టేసి ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, ఏమేమి మనం సినిమాలో చేయబోతున్నాము, ఎలా ఉండబోతుంది అనేది ఈ రీల్ లాగా చేసిన ఒక వీడియో నుంచి మనకు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అదే అప్డేట్ వచ్చింది అల్లు అర్జున్ బర్త్డేకి. అది చూసిన తర్వాత
మామూలు హై అయితే క్రియేట్ అవ్వాల. నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇదైతే ఒక పండగ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఇంకో రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అట్లీ గారు కమర్షియల్గా సక్సెస్ఫుల్, బన్నీ గారు కమర్షియల్గా సక్సెస్ఫుల్. ఇద్దరు కమర్షియల్ సక్సెస్ఫుల్గా కొలాబ్ అయ్యి ఒక సైంటిఫిక్ మూవీ, అంటే ఇద్దరికి సంబంధం లేని జోనర్లోకి వెళ్ళి ఈ సినిమా సక్సెస్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్. ఇక్కడ ఇదో పాయింట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కమర్షియల్ సినిమాలను వేరే రేంజ్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఈ సినిమాను తీసుకెళ్ళగలరా అంటే ఖచ్చితంగా. అంటే వాళ్ళకున్న విజను, వాళ్ళకున్న ఆ స్టోరీ మీద పట్టు, వాళ్ళకున్న క్లారిటీ, వాళ్ళు తీసుకెళ్ళగలము అని అనుకోకుండా అయితే ఇంత ప్రయత్నం చేయరు, ఇంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అంత ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీకి సమ్ నాలెడ్జ్ ఉండొచ్చు. అండ్ అల్లు అర్జున్ గారికి ఆబ్వియస్లీ ఉంటుంది. స్టోరీ ఉన్న తర్వాత అక్కడే ఆగిపోయారండి అల్లు అర్జున్ గారు కూడా. చాలా అంటే ఇంకా ఇది చేసేయాలి నేను ఫిక్స్, ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోవాలన్నట్టు అల్లు అర్జున్ గారు కూడా ఫీల్ అయ్యారన్నట్టు ఎక్కడో ఒక చిన్న సమాచారం అనమాట. ఫైన్. ఓవరాల్గా ఈ సినిమా విధంగా చూసుకున్నట్టయితే ఈ సినిమాకు ముందు ముందు వచ్చే అప్డేట్లను చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కానీ వేరే హీరో ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా మైండ్ పోతుంది, ఖచ్చితంగా పోవాల్సిందే. అలాంటి సినిమా అవ్వబోతుంది. రాజమౌళి గారు అయితే ఖచ్చితంగా ఈ సినిమా తీస్తారు, ఇంత హై ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఆయన సినిమా మన తెలుగు సినిమా స్థాయిని పెంచారు, ఆయన రేంజ్ అలాంటిది. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనుకోకుండా తన రేంజ్ పెరిగిపోయింది అనమాట. పుష్పకి అనుకోకుండా అంత వచ్చేసింది. సో ఇలాంటి అల్లు అర్జున్ గారు ఆ స్థాయిని నిలబెట్టుకుంటారా లేదా పడగొట్టుకుంటారా అనేది ఈ సినిమాతో తెలిసిపోతుంది. అండ్ ఈ సినిమాను సైఫైతో పాటు కమర్షియల్గా కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ సినిమా రెండు విధాలుగా తీసుకెళ్ళగలిగితే మాస్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. అప్పుడు సినిమాకి అడ్డు ఉండదు, అదుపు ఉండదు, దూసుకెళ్ళడమే. ఇదే విధంగా రాకెట్ లాగా దూసుకెళ్ళిపోయి హాలీవుడ్ సినిమాలు కలెక్షన్స్ వస్తాయి కదా, ఆ రేంజ్కి వెళ్ళగల కెపాసిటీ అయితే ఈ మూవీకి ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. సో గాయస్, ఇది ఈ సినిమా గురించి తెలుసుకున్న సమాచారం. నాకు తెలిసి ఈ సినిమాకి ఖచ్చితంగా అల్లు అర్జున్ రేంజ్ పెరిగే ఛాన్సే ఉంటుంది, అండ్ అట్లీ గారి రేంజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు అందరూ ఈ టీజర్ చూసిన తర్వాత, ఈ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది అనేది జెన్యున్గా కింద కామెంట్లో చెప్పేసేయండి. అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.